గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి. మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ 2026 ఈ ఫస్టే ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు విండో ఓపెన్ అయిపోతుంది. యా, దిస్ ఇస్ ద రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ఫర్ ది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ 2026కి సంబంధించిన లైవ్ పోర్టల్ ఇది ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా స్టార్ట్ అయిన నుంచి పడితే మీన్స్ మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నుంచి ఎండింగ్ వరకు మీకు సీట్ అలర్ట్ అయ్యేంత మట్టుకి ఎవ్రీ అప్డేట్ ఇక్కడే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ రిజల్ట్, మీ ఓఎంఆర్, మీ ర్యాంక్ ప్రతిదీ కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఇలా సైట్ ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వెరిఫై అడుగుతుంది. వెరిఫై కొట్టేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ రెండు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. అవి ఓకే అనుకుంటే మీరు సెండ్ అని కొట్టేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు పిన్ జనరేట్ చేసుకోమని చెప్పేసి కింద ఆప్షన్ చూపెడుతుంది. మీరు ఏదైతే కొత్త పిన్ అప్పుడే జనరేట్ చేయాలి. అదే మీకు ఎండ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ వరకు గుర్తుంచుకోవాల్సిన పిన్ అన్నమాట. అది రీఎంట్రీ కొట్టాలి. అది మ్యాచ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లియర్ అయిపోతుందండి. తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడే సైన్ ఇన్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సైన్ ఇన్ మీరు చూసుకోవచ్చు. ఒకసారి మనము ఆల్రెడీ మన పిల్లలందరివి అయిపోయినాయి కాబట్టి ఎవరైతే ఉన్నారో ఒకసారి అయిన వాళ్ళది చెక్ చేద్దాం. వాట్ ఈస్ వాట్ 8th వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిన్ జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన పిన్ నెక్స్ట్ మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి వెయిట్ చేయండి. ఈ ప్రాసెస్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓఎంఆర్స్ అనేది సైట్లో పెట్టడం జరుగుతుంది. ఓఎంఆర్స్ పెట్టిన తర్వాత కీ కూడా ఇస్తారు. మనకి ఛాలెంజింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. మీ స్కోర్ ఎంత వచ్చిందో అప్పుడే తెలిసిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 8 రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ అప్పుడు వన్ టైం మనము ఆ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 91 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన స్కోర్ను బేస్ చేసుకొని మీరు ఆ స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎక్కడ ఏంటి అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఏ విధంగా చూడాలో నేను చూపిస్తాను. మీకు ఇక్కడ చూసినట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ షెడ్యూల్ ఇక్కడ ఉంటుంది. ఇదే షెడ్యూల్ అండి. దీని షెడ్యూల్ మీరు ఫాలో అవ్వచ్చు యాజ్ ఇట్ ఈస్. ఇదండి 22కి స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. ఇది 21 ఇంకా వన్ టైమ్ యాక్టివిటీ మళ్ళీ చేయడానికి స్కోప్ లేదని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయిపోయింది. కరెక్షన్ విండో కూడా ఎండ్ డే ఇచ్చాడు ఇక్కడ. ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 21 వరకు మనకి ఎండ్ డేట్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా అప్పటి వరకే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ చాయిస్ ఫిల్లింగ్ విండో మనకి ఇది ప్రాసెస్ వన్ టైమ్ యాక్టివిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే అడ్మిట్ కార్డ్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీ యొక్క కీ కూడా వాళ్ళు అఫీషియల్ కీ ఇస్తారు. వెరిఫై చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ మీకు కోడ్ ప్రతిదీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళొచ్చు. ఛాలెంజింగ్ ఆప్షన్ కూడా వాళ్ళది కానీ కీ ఏదైనా రాంగ్ ఉంటే ఛాలెంజింగ్ ఆప్షన్ కూడా మనం వెళ్ళొచ్చు. ఒకవేళ అప్పుడు మన స్కోర్ మనది ఆప్షన్ కరెక్ట్ అయితే మార్క్స్ యాడ్ చేస్తారు. అమౌంట్ కూడా రిటర్న్ వస్తుంది. ఓకే అండి. ఒకసారి ఎవరిదైనా ఒకరిది చూద్దామండి. జస్ట్ ఏ మినిట్. ఇక్కడ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే షెడ్యూల్ కౌన్సిలింగ్. ఇక్కడే ప్రతిదీ కూడా మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఈ షెడ్యూల్ డాక్యుమెంట్స్ కూడా
ఏమేమి అవసరం ఉంటాయో డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఇక్కడే ఉంటాయండి. ఎవ్వరిని అడగాల్సిన పని లేదు ప్రతిదీ కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ వచ్చేసి అండ్ మనం ఏమైతే అప్పుడు పెట్టామో అయన్నీ కూడా ఇక్కడ ఇస్తాడు చూడండి. చెక్ లిస్ట్ ఒకసారి కంపల్సరీ ఈ చెక్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనము పేరెంట్స్ చెక్ లిస్ట్ అని ఇస్తాడు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా. వెళ్ళేటప్పుడు మనము మళ్ళీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్. ఓకేనా? మనము సీట్ అలాట్ అయిన తర్వాత మనము చూసుకోవాల్సినవి అవన్నీ కూడా. మెడికల్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? అసలు ఏంటి ప్రాసెస్? ఏ విధంగా ఉంటదనేది కూడా మీకు చెప్తానండి. ఒక్కసారి పిల్లలియి చాలా మెసేజెస్ ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. యాహ్! మనము ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేదైతే ఇక్కడ సైన్ ఇన్‌లో ఎళ్ళిపోదాం. సైన్ ఇన్‌లో వచ్చేసి 26 అండ్ పాస్వర్డ్ గూడా అండ్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ ఆర్ 3 క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ క్యూ క్యాపిటల్ జీ. మనం లాగిన్ కొట్టేద్దాం. యాహ్! సో, ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది విండో. మనము ప్రొఫైల్ ఒకసారి చెక్ జేసుకోవచ్చు. ప్రొఫైల్ చెక్ జేస్తే నీలి అగస్త్య, నీలి మనోహర్, నీలి విద్య అండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 9థ్ ఎంట్రన్స్ అండి పాపది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్. సో, ఈ విధంగా మనము చెక్ జేసుకోవచ్చు. మరి కరెక్షన్ విండోలో చూసినట్లయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ పాపది. నీలి అగస్య, నీలి మనోహర్, నీలి విద్య ఈ డీటెయిల్స్ అన్నీ గర్ల్, తెలంగాణ, ఓబీసీ, జనరల్ ఈ విధంగా మనం చెక్ జేసుకోవచ్చు. ప్రతిదీ గూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కరెక్షన్ విండోలో కరెక్షన్ మనము చెక్ బాక్స్ క్లిక్ జేసి డైరెక్ట్‌గా చేయాల్సి ఉంటుందనమాట. ఓకేనండి. థాంక్ యూ. ఏదైతే ఇది ప్రాసెస్ అండి. నెక్స్ట్ మీ పాస్వర్డ్ గానీ ఎవరికీ చెప్పకండి. అండ్ వెంటనే సైన్ ఔట్ కూడా చేసుకోండి. అండ్ ఎవరికైనా తెలిసినట్లయితే పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. అండ్ ఈ కట్ ఆఫ్ కూడా ఒకసారి చూడండి. స్కూల్ వైస్ కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చిందనేది ఇక్కడ మనం ఎవరిని అడగాల్సిన పనేం లేకుండా సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ఇయర్ స్కూల్ వైస్ కట్ ఆఫ్ ఇక్కడ చూస్తే మనకి సైనిక్ స్కూల్స్ కట్ ఆఫ్ 24, 25 మీరు చూసినట్లయితే ఏ విధంగా కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అనేది క్లియర్ కట్‌గా ఇస్తాడు. యాహ్! వికాస్ సైనిక్ స్కూల్ కట్ ఆఫ్ చూసినట్లయితే మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ వచ్చింది. ప్రతీది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడ ఏ స్కూల్ పెట్టుకుంటే బెటర్, ఎట్లా ఉంటుంది, మనకి ఏ ర్యాంక్ వరకు వస్తుంది అనేది నేను మళ్ళీ మీకు సెపరేట్ వీడియో చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే.